మీరు అంటూ ఉంటారు ఎక్కువగా నా ఇష్టం వచ్చినట్టు నేను సినిమా తీస్తా, మీరు చూస్తే చూడండి. బట్ మీరు కూడా ఇప్పుడు ఒపీనియన్ మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందా ఎట్లాగా? 100%. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు నేను అది అన్నదానికి మెయిన్ ఉద్దేశం, ఎవరైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చింది తీస్తారు. మీరు మీరు 10 మంది ఉంటే మన 10 మంది టేస్ట్ వేరే ఉంటుంది. మీ 10 మందికి కామన్గా ఎలా తీయగలుగుతాను సినిమా? దట్స్ నాట్ పాసిబుల్. అప్పుడు మీరు ఎక్సైట్ అయ్యింది మీరు చేస్తారు, విచ్ ఈజ్ వాట్ ఎవ్రీబడి డస్. నేనే కాదు, మొత్తం 150 ఫిల్మ్స్ పర్ ఇయర్లో అందరూ అది చేస్తారు. దాంట్లో 90 ఫెయిల్ అవుతాయి. మనం రివ్యూ వచ్చిన తర్వాత ఆడ నచ్చలేదంట, ఇది నచ్చలేదంట, పాట బాగాలేదంట అని ఎప్పుడు మనం రిలీజ్ అయిపోయాక వింటాం. ఆ ప్రాసెస్ని రెడ్యూస్ చేయడానికి కాన్సెప్ట్ ఇది. మీరు ఇందాక అన్నారండి టిల్లు స్క్వేర్ అనేది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఆడియన్స్ ఆ సీక్వెల్ కోసం ఎదురు చూశారు, కరెక్ట్ పాయింట్ టైంలో తీసి వాళ్ళు సక్సెస్ సాధించింది. అంటే ఫిల్మ్ మేకర్స్ అనేవాళ్ళు ముందు ఈ ట్రెండ్ని మనం గమనించుకుని సినిమా తీయటం అనేది బెటరా ఎట్లా? అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు సక్సెస్ని ఫాలో అవటం అనేది చాలా ఓల్డ్ ఫ్యాషన్ థింగ్. అది ఎవరైనా చేసేది ఏ బిజినెస్లో అయినా, ఫిల్మ్స్లోనైనా కాదు, సక్సెస్ని ఫాలో అవుతారు. ఒక సినిమా హిట్ అవ్వగానే అలాంటి సినిమా మీకు నచ్చిందన్న తీస్తారు, లేదా మీ సక్సెస్ని ఫాలో అవుతారు. ఆ సినిమా హిట్ అయింది కాబట్టి అలాంటివి తీద్దామని. కానీ వాడికి అర్థమైంది ఏంటంటే అందరూ అదే అనుకుని అందరూ అదే తీస్తారు. అప్పుడు దాంట్లో మళ్ళీ ఏది హిట్ అవుతుందో తెలియదు. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎలాంటి సినిమా తీయాలి, ఎలాంటి డెసిషన్స్ తీయాలి అని ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మీద వదిలేయటం కూడా 1000 మందిని ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. ఇక్కడ thousands of people are voting for a government, not 2-3 people. Same application you can do to cinema. అది అంటే మీకు వచ్చినటువంటి అప్లికేషన్స్లో మొత్తం కూడా స్క్రూటినీ చేసి కొంతమంది సెలెక్ట్ చేశారంటున్నారు కదా, అంటే ఏ విధంగా సెలెక్ట్ చేశారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్. ఇప్పుడు మీకు షార్ట్ లిస్టెడ్ చేయడానికి దేర్ విల్ బి ఒక ఇంటర్నల్ మా దగ్గర ఒక 5-6 పీపుల్ ఒక బోర్డులో ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్లీ డిపెండింగ్ అపాన్ ద నంబర్, ఇప్పుడు 100స్లో పెట్టామనుకోండి, వచ్చిన అన్నీ పెట్టేస్తే వాళ్ళకు కూడా కంపారిజన్లో ఫటీగ్ వచ్చేస్తుంది. కంపారిజన్లో యూ కాంట్ ఏముంటుంది దాన్ని, అంతమందిని చూసి కంపేర్ చేసి వీళ్ళు నచ్చారా వాళ్ళు నచ్చారా అని. అప్పుడు దానికి ఒక లిమిటేషన్ ఉండదు ఎంతమందిని పెడతాం అనేది. యూనో అప్పుడు వచ్చిన దాంట్లో ఎంతమందిని పెడతాం అనేది ఇంటర్నల్గా చూసి, బట్ దట్ ఆల్ బీ ఎక్స్పోజ్డ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. వాళ్ళు సడన్గా నా కొడుకో లేకపోతే నా తమ్ముడో అంతమందిని పెట్టలేం దాంట్లో, బికాస్ దిల్ బి ఇనఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్. అంటే వీటిలలో డైరెక్షన్ మిగతా ఆల్ సెక్టర్. మరి బడ్జెట్ ఏ విధంగా కేటాయించుకుంటున్నారు? వాళ్ళకి ఎంత బడ్జెట్ ఈజ్ అబౌట్ పర్టికులర్ ఫిల్మ్ కొన్న స్క్రిప్ట్ బట్టి దాన్ని ఎలా తీయటం అనే దాని మీద ఉంటుంది. సో ద నేచర్ ఆఫ్ దట్ ఫిల్మ్ అండ్ వాట్ ఇట్ రిక్వైర్స్ అనేది, దట్ ఈస్ లైక్ ఎనీ ప్రొడక్షన్ హౌస్. అంటే ఇవి థియేటర్స్లో రిలీజ్గా లేకపోతే మామూలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇలా? ఓటీటీ థియేటర్ అన్ని మీడియమ్స్ అండి, దిర్ ఆల్ మీడియమ్స్. ఎవెన్చువల్లీ యూఆర్ మేకింగ్ కంటెంట్ యాజ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ, యూ ఇంటెంట్ రిలీజ్ ఎవ్రీవేర్.